హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ టెక్ ట్రావెల్. ఇక్కడ మనము కపిల్దార్కి వచ్చినాం అనమాట. బీడ్ నుంచి ఒక 21 కిలోమీటర్స్లో ఈ పుణ్యక్షేత్రం అనేది ఉంది. ఇది పుణ్యక్షేత్రం అనేది చాలా ప్రసిద్ధి చెందినదన్నమాట. ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ చూసేదానికి చాలామంది తండోపతండాలుగా భక్తి శ్రద్ధలతో ఈ కొలను అనేది ఉంది కదా, వాటర్ ఫాల్స్ అన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి, తర్వాత ఇక్కడ ఉన్న ప్రదేశం చాలా పచ్చగా ఉంటుందన్నమాట. మెయిన్గా శివుడి దేవస్థానం అనమాట కపిల్దార్ అనేది. మనకి లింగం వచ్చి ఇది స్క్వేర్ టైప్లో ఉంటుంది. స్క్వేర్ టైప్లో ఇది ప్రత్యేకించి ఇదేమంటే లింగాయతులసే కట్టించిన దేవస్థానం అంట. లింగాయతులు మన బసవ సమాజ్ అనే కర్ణాటక వాసులసే ఇక్కడ నిర్మించబడింది. ఇక్కడ దిండి అనేది ఇయర్లీ వన్స్ జరుగుతుందన్నమాట. లాస్ట్ 2 months బ్యాక్ దిండి అనేది జరిగింది. ఇక్కడ చాలా వరకు ఈ దిండికి కొన్ని వేల మంది సంఖ్యలో మనకి తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, ఇట్లా మహారాష్ట్ర చుట్టుపక్కల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి దర్శనానికి అనేది వస్తారనమాట. మెయిన్గా మనకి ఇదే అనమాట. ఇంక ఇక్కడ ఉండడానికి వసతి అన్ని సౌకర్యాలు చాలా మనకి బాగా ఉన్నాయన్నమాట. రూమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇంకా మనకి మహారాష్ట్రలో అంటే భోజనం అనేదానికి మెయిన్గా ఇక్కడ వడాపావ్ ఇలాంటివన్నీ చిక్కుతాయి. తర్వాత మనకి ఏదైనా మనం ప్రత్యేకించి భోజనం చేసుకోవాలంటే మనకి రూమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి, చేసుకోవచ్చు. లేదంటే వీక్లీ వన్స్ అట్లా వీళ్ళ ప్రసాదం అనేది ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇదే అనమాట మెయిన్ ముఖద్వారము. మనకి దేవుడు వచ్చి శివలింగం స్క్వేర్ టైప్లో మనకి దేవుడు అనేది దర్శనం ఇస్తాడు. ఇంకా మనం లాస్ట్ 16 years బ్యాక్ వచ్చినాం అన్నమాట. 16 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ అప్పటికి చాలా అంటే మార్పు అనేది, దేవస్థానం అనేది చాలా అభివృద్ధి చెందిందనమాట. ఇది ముఖద్వారం అనమాట. మనకి ఈ ముందర స్వామి మన్మథ స్వామి అనే ఇక్కడ స్వామిని పిలుస్తారు మీరు. మన్మథ స్వామి ఇట్లా ఉంటుందన్నమాట. శివుడి విగ్రహము. ఇంకటి చూసినట్లయితే ముందర షాపింగ్స్ అంతా ఇక్కడంతా బాగుందన్నమాట. అట్లే మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కళ్యాణ మండపము కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంక మెయిన్గా మనకి వచ్చి ఈయనకి పేడ అంటే ఈ దూద్ పేడ అనేది మెయిన్గా ఇక్కడ. ఈ బిల్డింగ్స్ అనేది అప్పుడు లాస్ట్ ఉన్నప్పుడు కాదు. ఇంకా ముందర చూస్తున్నది వచ్చి మన కళ్యాణ మండపము. ఇక్కడ మ్యారేజెస్ హాల్ అన్నీ ఉన్నాయన్నమాట. బసవ సమాజము మండపం హాల్, కమ్యూనిటీ హాల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బీడ్ నుంచి ఒక 21 kilometers దగ్గరలో ఉంటుంది. మెయిన్గా ఇది సోలాపూర్ రోడ్లో వస్తుంది అన్నమాట. బీడ్ అండ్ సోలాపూర్ రోడ్లో వస్తుంది. ఇదే అనమాట. థ్యాంక్ యూ.